ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయమందు ఓ ప్రత్యేకమైన సమాచారం మీకు తెలియచేయాలని మీ ప్రార్థన సహాయాన్ని కోరి ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన దైవజనులు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ బహు సుపరిచితులు, ఘనులైన దైవజనులు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు నిన్నటి దినాన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వారు ప్రభు సన్నిధికి చేరారు. వారి మరణాన్ని గూర్చి ఇది హత్య, ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది ఒక మిస్టరీగానే ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాస్తవంగా ఆ ఘనులైన దైవ సేవకులు బహు చక్కటి వక్త రక్షణ ఛానల్లో, అలాగే ఆయా సందర్భాల్లో ఆయా చోట్ల జరిగే డిబేట్స్లో ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించే సమయోచితమైన సమయస్ఫూర్తి కలిగిన మాట ఆ దైవ సేవకుల నోట రావటం మీరందరూ వినే ఉంటారు. సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది కదా, సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెంలో, చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు గుండ్ల వంటిదని. కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడికి ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చారో కదా, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడే కృప ఈ దైవ సేవకులకి ఇచ్చారో కదా అని చాలాసార్లు అబ్బురపడినటువంటి దినాలు నా జీవితంలోనే కాదు, అనేక మంది బిడ్డలు దాన్ని అనుభవించారు. వారి నోటి నుంచి వచ్చిన ఆ సమయోచితమైనటువంటి మాటలు, వారు ఒకవైపు సేవ చేస్తూనే మరోవైపు అనేక మంది అనాథ బిడ్డలను చదివిస్తూ, తల్లి తండ్రి లేని బిడ్డలకు చేయూతనిచ్చి వారిని చదివించే దాతృత్వపు స్వభావం కలిగిన గొప్ప సేవకులు. వారు నేను ఒకే మీటింగ్స్కి మేము ఆహ్వానించబడ్డాం. చాలా సంవత్సరాల క్రితం పాలవంచ ప్రాంతంలో సేవకుల సదస్సులో మేము మాట్లాడటం జరిగింది. ఆ దినాన వారు నేను దేవుని కృపను బట్టి ఒకే గదిలో, ఒకే రూమ్లో మేము ఉన్నాం. పాలవంచ ప్రాంతంలో జాన్బాబు గారని సేవకుల కూటమి ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలోనే వాస్తవంగా తాడేపల్లిగూడెం దగ్గర స్వెన్ ఎడ్వర్డ్స్ గారి 2వ జ్ఞాపకార్థ కూటానికి వారు మొదటి రోజు రాత్రి వచ్చి వర్తమానం ఇచ్చారు. 2వ రోజు పగటిపూట ఆ జ్ఞాపకార్థ కూటంలో, ఆదరణ కూటంలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, వాస్తవంగా నిన్నటి రాత్రి గన్నవరం దగ్గర తెంపలి అనే స్థలంలో వారు వాక్యం చెప్పాలి. రేపు రాత్రి అనగా గురువారం రాత్రి తెంపల్లిలో నేను వాక్యం చెప్పాలి. దైవజనులు జేమ్స్ గారు, అలాగే ప్రవీణ్ పగడాల గారు, నేను ఇంకా కొంతమంది సేవకులు ఆ స్థలంలో ఒకే మీటింగులో మేము వాక్యం చెప్పాల్సి ఉంది. ఈలోపు వారు ప్రభు సన్నిధికి చేరటం క్రైస్తవ సంఘానికి అది ఎంతైనా తీరని లోటు. వారి కుటుంబం కొరకు వారికి చక్కటి భార్య, 2 చక్కటి భక్తి కలిగిన కుమార్తెలు, వారితో పాటు దరిదాపుగా ఒక 12 మంది 10 మంది దాకా తండ్రి లేని బిడ్డలను దత్తత తీసుకొని వారికి ఆ దైవ సేవకులే తల్లి తండ్రిగా ఉంటూ వారిని పోషిస్తూ వారి వివాహాలు, చదువులు ఇవన్నీ జరిగిస్తున్నారు. ఆ కుటుంబానికి దైవజనులు
ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున, అలాగే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న దైవ సేవకుల తరపున, మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబం తరపున ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, దయగల దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ధైర్యం నిశ్చయంగా కృపగల దేవుడు అనుగ్రహించునుగాక. ప్రత్యేకంగా ఆ కేసు విషయమై దేవుడే నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉండి ఆ బిడ్డలకు దేవుడు న్యాయం తీర్చాలి. ఆ రీతిగా దేవుడు కృప చూపించాలి. వారి మరణాన్ని గూర్చి విన్నప్పటి నుండి వారి మరణ వార్త వచ్చిన ఇంకొక 5-10 నిమిషాల తర్వాత నాకు మరొక రామగుండం గ్లోరియస్ మినిస్ట్రీస్లో సేవ చేసే సేవకులు వారు వరంగల్ ప్రాంతం నుంచి కరీంనగర్ వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో వారు కూడా అకాల ప్రభు సన్నిధికి చేరినట్లుగా ఆ 2 వార్తలు ఓ రకంగా హృదయాన్ని కదిలించాయి.